సంవత్సరంలో తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రావడానికి ప్రోత్సాహం లభిస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్లతో పాటు నటనలో శిక్షణ తీసుకున్న పలువురు ముద్దుగుమ్మలు సినీ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటున్నారు. అలాంటి అచ్చమైన తెలుగు అమ్మాయిల స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నిజానికి మొదట ప్రతి ఇంట్లో సినీ పరిశ్రమపై ఓ అపోహ ఉండేది. సినిమాల్లోకి వెళ్లాలంటే 100 రకాలుగా ఆలోచించేవారు. ఇక హీరోయిన్ అవ్వాలంటే ఇంట్లో అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఇప్పుడిప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఇటు దర్శక నిర్మాతలు అటు తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వస్తున్న తెలుగు అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది. నేటి తరం తెలుగమ్మాయిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య గురించి. ఎక్కడో బస్తీ నుంచి వచ్చిన వైష్ణవి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కొంత పేరు తెచ్చుకుంది. ఆ పేరుతో డైరెక్టర్ సాయి రాజేష్ దృష్టిలో పడిన ఆమె బేబీ సినిమాలో హీరోయిన్ అయింది. ఆ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో వైష్ణవి ఫేమ్ మారిపోయింది. 100 కోట్ల సినిమా హీరోయిన్గా ఎదిగిపోయింది. అయితే బేబీ తర్వాత ఆమె వరుస సినిమాలేవీ ఒప్పుకోలేదు. బేబీతో వచ్చిన పేరును కాపాడుకోవడం కోసం మంచి స్క్రిప్ట్లనే సెలెక్ట్ చేసుకుంటోంది. అందుకు ఉదాహరణ దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాను ఎంచుకోవడం. ఈ హారర్ చిత్రంలో వైష్ణవి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ తరం తెలుగు హీరోయిన్లలో ఎక్కువ అవకాశాలు అందుకుంటున్న వాళ్లలో అనన్య నాగళ్ల టాప్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. మల్లేశం సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించి వకీల్ సాబ్ అనన్యగా ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించినప్పటికీ ఏవీ అంతగా ఆమెకు విజయాన్నివ్వలేదు. మళ్లీ పెళ్లి చిత్రంలో పవిత్ర లోకేష్ యంగ్ క్యారెక్టర్ చేసిన అనన్య ఆ చిత్రంలో తన అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తంత్ర అనే డిఫరెంట్ హారర్ చిత్రంతో అనన్య నాగళ్ల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే పొట్టేల్ అనే సినిమా కోసం తొలిసారి లిప్ లాక్ సీన్ చేసి గ్లామర్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఈమె చేతిలో 6 డజనుకు పైగా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా అయిన గంగోత్రిలో హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. మసూదా సినిమాతో హీరోయిన్గా మారి హిట్ అందుకున్న ఈ తెలుగమ్మాయి తర్వాత బలగం లాంటి సెంటిమెంట్ సినిమాతో మరో హిట్ కొట్టింది. తర్వాత ఉస్తాద్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ సినిమా అంతగా ఆమె కెరీర్కు ప్లస్ అవ్వలేదు. దీంతో ఆమె నుంచి నెక్స్ట్ మూవీ అప్డేట్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అటు అందం ఇటు అభినయం రెండూ కలగలిసిన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా 2019లో అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గానూ మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటించింది. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈషా రెబ్బా పరిస్థితి తయారైంది. అందం అభినయం రెండూ ఉన్నా ఆమెకు గుర్తుండిపోయే పాత్ర ఏదీ పడలేదు. దయా వెబ్ సిరీస్ తప్పించి సినిమాల్లో పెద్దగా ఆమె కెరీర్కు ప్లస్ అయిన క్యారెక్టర్ ఏదీ రాలేదు. అయినా ఈషా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ప్రాజెక్టులు చేస్తోంది. అంజలి ఈ తరం తెలుగు హీరోయిన్స్లలో సీనియర్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకొచ్చి 2 దశాబ్దాలవుతున్నా ఫేడౌట్ అవ్వకుండా కెరీర్ను నిలదొక్కుంటోంది. షాపింగ్ మాల్, జర్నీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాతో తెలుగు హీరోయిన్గా బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించినా ఆ సినిమాలు ఆమె కెరీర్కు ప్లస్ అవ్వలేదు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అలాగే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేసి గీతాంజలి లాంటి సినిమాతో హిట్ అందుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్లో కూడా చరణ్ సరసన హీరోయిన్గా చేస్తోంది. తెలుగమ్మాయిలో హీరోయిన్స్గా నిలదొక్కుకోగలరు అనే దానికి అంజలి బెస్ట్ ఎగ్జాంపుల్. పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో అయినా విజయవాడ అమ్మాయిగా ఇండస్ట్రీలోకొచ్చి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది శ్రీలీల. పెళ్లిసుందరి సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని ధమాకా, భగవంత్ కేసరి సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఓ వెలుగుతోంది శ్రీలీల. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను పాటిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కెరీర్ సాగిస్తోంది. 2013లో ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా యాక్టింగ్ కెరీర్ ప్రారంభించి 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ సాధించిన ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది.
ఆ తర్వాత వరుడు కావలను చిత్రంతో గ్లామరస్ పాత్రలో ఆకట్టుకుంది. టక్ జగదీష్, ఒకే ఒక జీవితం లాంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది రీతు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది రీతు వర్మ. జాతిరత్నాలు సినిమాలో ఒక్కసారిగా రేసులోకొచ్చింది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే ఎవరీ అమ్మాయి అని మాట్లాడుకునేలా చేసింది ఈ తెలుగు భామ. ఆ సినిమాతో అందరికీ చిట్టిగా గుర్తుండిపోయింది ఫరియా. తర్వాత 1-2 సినిమాల్లో హీరోయిన్గా నటించినా వాటి ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. హీరోయిన్గా నటిస్తూనే మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదనే ఉద్దేశంతో సీనియర్ హీరో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగారాజు చిత్రంలో స్పెషల్ సాంగ్లో కూడా నర్తించి తనలో మంచి డాన్సర్ కూడా ఉందని తెలియజేసింది. ఫరియా అబ్దుల్లా మంచి హైట్ కూడా ఉండడంతో ఈ అమ్మాయికి అవకాశాలు బాగా వస్తాయని అనుకున్నా కూడా జాతిరత్నాలు తర్వాత సరైన సినిమా ఫరియాకు రాలేదని చెప్పాలి. ప్రస్తుతం అల్లరి నరేష్ సరసన ఆ ఒకటి అడక్కు అనే సినిమాలో ఫరియా నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన శోభితా ధూళిపాల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 అనే హిందీ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అడవిశేష్ హీరోగా నటించిన గూఢాచారి, మేజర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ మంచి పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూనే మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది శోభిత. షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమాల్లోకొచ్చిన తెలుగమ్మాయి చాందినీ చౌదరి. 2015లో వచ్చిన కేటుగాడు చిత్రంతో హీరోయిన్గా మారిన చాందినీ ఆ తర్వాత కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేసింది. కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ కూడా చేసిన చాందినీ చౌదరి 2020లో వచ్చిన కలర్ ఫోటో సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో అప్పట్నుంచి ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత 2 వెబ్ సిరీస్లతో పాటు సమ్మతమే సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం విశ్వక్సేన్ గామి సినిమాతో చాందినీ చౌదరి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె చేతిలో మరిన్ని ఆఫర్లున్నాయి. వీళ్లతో పాటు కొత్తగా వస్తున్న తెలుగమ్మాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక, అలాగే నాగబాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. టాక్సీవాలాతో అలరించిన ప్రియాంక జువాల్కర్, అన్నపూర్ణ ఫోటో స్టూడియోతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన లావణ్యారావు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో లేటెస్ట్ సెన్సేషన్ అయిన శివాని నాగారం, ఆర్జీవీ వ్యూహంలో షర్మిల క్యారెక్టర్ చేసిన రేఖా నిరోషా, కథకంచుకి మనమింటికి సినిమాలో హీరోయిన్గా నటించిన పూజిత పొన్నాడ, బబుల్ గమ్ సినిమాతో హీరోయిన్గా మారిన మానసా చౌదరి, సుందరం మాస్టర్ చిత్రంతో హీరోయిన్ అయిన దివ్యా శ్రీపాద, ప్రియా వడ్లమాని, విశిఖా లక్ష్మణ్ తదితర తెలుగమ్మాయిలు చిన్న సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాగే సురేఖవాణి కుమార్తె సుప్రీత, దేత్తడి హారిక, కుషితా కల్లపు లాంటి వాళ్లు కూడా త్వరలో హీరోయిన్లుగా వస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 30 మందికి పైగా ఈ తరం తెలుగమ్మాయిలు టాలీవుడ్తో పాటు ఇతర భాషల్లోనూ నటీమణులుగా చలామణి అవుతున్నారు. తెలుగు సినిమా స్కేల్ పెరుగుతుండడం, కొత్తగా వస్తున్న దర్శక నిర్మాతలు కూడా తెలుగమ్మాయిలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో మరికొంతమంది కూడా సినీ పరిశ్రమలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన తెలుగు చిత్ర పరిశ్రమ త్వరలోనే తెలుగమ్మాయిలతో కలకల్లాడుతుందేమో చూడాలి. చూశారు కదా, ఇది వారం స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.